హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వంకాయ కొబ్బరి కారం ఫ్రై చేసి చూపిస్తానండి. ముందుగా హాఫ్ కేజీ వంకాయని ఇలా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 3-4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలని కంపల్సరీ ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలండి. వంకాయలు మగ్గేలోపు కొబ్బరికారం ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న మిక్సీ జార్లో 8 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేసిన తర్వాత 1 స్పూను రాళ్ళుప్పు వేసుకుని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలు 10 నిమిషాలకి ఇలా త్వరగానే మగ్గిపోతాయండి వంకాయలు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కారంలో 1 స్పూను ఉప్పు వేసాం కదా, అందుకని వంకాయల్లో 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. చిన్న స్పూన్ పసుపు వేసుకుని మూత పెట్టేసేసి ఒక 5-10 నిమిషాలు వంకాయలు మగ్గించుకోవాలండి. చూడండి, వంకాయలు చాలా మెత్తగా మగ్గినాయి కదా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోండి. స్కిప్ చేయకుండా నువ్వులు వేసుకోండి, చాలా బాగుంటుంది. మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారం పొడి కూడా వేసేసుకుని కలిపేసుకోవటమే. నేను చేసిన వంకాయ కొబ్బరి కారం రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.